కర్నూలు పట్టణానికి చెందిన సర్దార్ నాగప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. పోరాడినందుకు 1940లో బళ్ళారి, వేలూరు, తిరుచునాపల్లి జైళ్లలో ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష అనుభవించారు. రిజర్వేషన్ వ్యవహారంలో ఓన్లీ 10 years పదంలో ఓన్లీ అనే పదాన్ని తీసే కోట్లాది మందికి మేలు చేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిష్ దొరల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన పోరాట వీరులు సర్దార్ నాగప్ప దంపతులు. స్వాతంత్ర్యం అనంతరం భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు కుడిభుజంలా నిలిచారు సర్దార్ నాగప్ప. అంబేద్కర్ రాజ్యాంగంలో దళితులకు రిజర్వేషన్లు ఓన్లీ 10 years అని రాయిగా ఓన్లీ అనే పదాన్ని సర్దార్ నాగప్ప తొలగింపజేశారు. అలానే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యను రాజకీయాల్లోకి సర్దార్ నాగప్ప తీసుకొచ్చారు. సర్దార్ నాగప్ప పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు. కేవలం హైస్కూల్ వరకే చదువుకున్నారు. మహాత్ముని స్వరాజ్య ఉద్యమ పిలుపుతో వ్యక్తి కన్నా వ్యవస్థ ముఖ్యమని భావించారు. బాపూజీ బాటలో నడిచారు. నాడు ఎక్కడ గట్టి తిరుగుబాటు జరిగినా అక్కడ సర్దార్ నాగప్ప ఉంటాడనే భావనతో తెల్లదొరలను భయపెట్టించాడు. అనేకేళ్లు కారాగారవాసం అనుభవించారు. అక్కడ దేశభక్తుల పరిచయంతో ఆంగ్లం, వేద పఠనం, 8 రకాల భాషలు నేర్చుకున్నారు. జైలు నుంచి విడుదలయ్యాక స్వాతంత్ర్యానికి ముందే నాటి మద్రాస్ ఎస్టేట్లో ఎమ్మెల్యేగా కొనసాగారు. రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్లు ఓన్లీ 10 years కొనసాగుతాయని అంబేద్కర్ రాయగా ఆ ఓన్లీ అనే పదాన్ని సర్దార్ నాగప్ప తొలగించి ఎంతో కృషి చేసి నేడు కోట్లాది బడుగు బలహీన వర్గాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. దీంతో ఎన్నో పదవులు ఆయన్ను వరించాయి. మరెన్నో పురస్కారాలను అందుకున్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 1936లో నాగప్ప శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1937లో జరిగిన ఎన్నికల్లోనూ కర్నూలు రిజర్వుడు స్థానం నుంచి ఆయన శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. సర్దార్ నాగప్ప ఎన్నో పదవులు అలంకరించి మరెన్నో సేవా కార్యక్రమాలు చేశారు. సర్దార్ నాగప్ప సతీమణి అమరావతి పెద్దగా చదువుకోలేదు. కాని భర్త చేస్తున్న ఉద్యమ బాటలో ఆంగ్లేయులపై ఆమె కూడా తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఆదర్శ మహిళగా ఎందరో మహిళల్లో ఆనాడు పోరాట స్ఫూర్తిని నింపారు. మహిళలు ఇంటి గడప దాటి బయటకు రావాలంటే సంకోచించే ఆ రోజుల్లో ఆమె మడమ తిప్పని పోరాటం చేశారు. భర్త ప్రోత్సాహంతో నిర్భయంగా సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు. సర్దార్ నాగప్ప కుమారుడు బుచ్చిబాబు తండ్రి మరణానంతరం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. అప్పట్లో సర్దార్ నాగప్పకు వచ్చిన ప్రశంసా పత్రాలను, రాజ్యాంగ పుస్తకాన్ని చదువుతూ తన తండ్రిని నిత్యం గుర్తు చేసుకుంటున్నారు సర్దార్ బుచ్చిబాబు. సర్దార్ నాగప్ప పేరు మీదుగా కర్నూలు కొండారెడ్డి బురుజు పక్కన ఓ కాలనీ కూడా ఉంది. తన తండ్రి చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించి తమ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని సర్దార్ బుచ్చిబాబు డిమాండ్ చేస్తున్నారు. ఎదగడానికి ప్రాధాన్యత ఇవ్వాలా. రాష్ట్ర ప్రభుత్వం అన్న తర్వాత భారత రాజ్యాంగంలో ఆ కుటుంబం అటువంటి కుటుంబం కాబట్టి, దేశం కోసమే పాటుపడినటువంటి కుటుంబం కాబట్టి కుటుంబానికి ఏదో ఒకటి చేయూత ఇవ్వాలా, కుటుంబం ప్రభుత్వంలో ఏదో ఒకటి కల్పించాలన్నటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండాలని నా కోరిక. కర్నూలు జిల్లాలో నాగప్ప రాజకీయంగా ఎదిగారని చెబుతున్నారు.